ఊరి చివర ఉన్న పాడుబడిన గుడిసె ముందు కూర్చొని గూనివాడు తన ఒంటరి బతుకును తలచుకుంటూ దీర్ఘంగా నిట్టూరుస్తాడు. అటుగా వెళుతున్న గ్రామస్థులు రామయ్య మరియు వెంకన్న అతన్ని చూసి దూరంగా జరుగుతూ, ఒరే గూనోడా, నీలాంటోళ్ళకి ఈ ఊళ్ళో ఉండే అర్హత ఉందనుకున్నావా? నిజమే ఎంకన్నా, ఊళ్ళో అందరూ తిట్టినా ఉండటానికి వీడికి సిగ్గుండాలి. పక్కనుంచోటానికి కూడా అసహ్యంగా ఉంది. తప్పు చేస్తున్నారయ్యా. నేను ఎవ్వరికీ ఎలాంటి కీడు చెయ్యలేదుగా. కేవలం బతకడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను. మా ముందు మాట్లాడతావా? నీ బతుకే ఒక శాపం, మళ్ళీ మాటలు కూడానా? ఈ ఊరు నుండి ఎళ్ళిపో, పీడాపోతుంది మా ఊరికి. ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చిన గూనివాన్ని చూసి అక్కడున్న గ్రామస్థులు భీమయ్య మరియు నరసయ్య వెక్కిరిస్తూ, ఏరా గునోడా, నీ ఈపు మీద ఆ గూను మోపు ఎప్పటికీ దించవా? ఆ బరువుతోనే పుట్టి ఆ బరువుతోనే పోతావులే. అసలు నిన్ను చూస్తుంటేనే కడుపులో తిప్పినట్లుంది. నువ్వు ఈ ఊళ్ళో తిరగడం మా దురదృష్టమే అనుకోవాలి. నా శరీరం ఇలా ఉందని నన్నందరూ ఇలాగే అంటారా బాబూ? నేను కావాలని తెచ్చుకున్న శాపం కాదిది. ఎవరు తెచ్చుకున్నారో మాకెందుకు? నీలాంటి వాళ్ళు మా కళ్ల ముందు కనిపించడమే పెద్ద శాపం. ఇక్కడ్నుంచి వెళ్ళిపో. గ్రామంలో చిన్న పూరి గుడిసెలో నివసించే పేద అమ్మాయి గౌరి ఊరి చివర ఉన్న గూనివాడితో గౌరి మాత్రమే మాట్లాడుతుంది. అటుగా వెళ్తున్న ఊరి పెద్ద మనిషి వీరయ్య ఆమెను చూసి, అమ్మా గౌరీ, నీకే తిండి సరిగ్గా దొరకదు. అలాంటిది ఆ గూనివాడికి ఎందుకు సాయం చేస్తున్నావు? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? పొట్టకూటి కోసం కట్టపడే మన అందర్లాగే తనకూడా ఒక మనిషే కదా అయ్యా. కట్టంలో ఉన్నవాడికి సాయం చేయడం తప్పెలా అవుతుందయ్యా? వాడు పుట్టడమే ఏదో పాపం చేసి పుట్టాడు. అందుకే ఆ శాపం వీపు మీద ఉంది. ఆ గూనివాడితో నీకు స్నేహముంటే ఊరు నిన్ను కూడా దూరం పెడుతుంది. జాగ్రత్త. గ్రామ రచ్చబండ దగ్గర కొందరు పెద్ద మనుషులు గుమికూడి గూనివాన్ని మరియు గౌరీల గురించి మాట్లాడుకుంటూ, ఆ గూనివాడితో ఆ పేదది గౌరీ తిరగడం ఏంటో నాకర్థం కావడం లేదు. వీళ్ళిద్దరి సావాసం ఊరి పరువు తీసేలా ఉంది. నిజమే సోములు, శాపగ్రస్తుడైన వాడికి సాయం చేస్తే ఆ పాపం ఆ అమ్మాయికి మన ఊరికి కూడా తగులుతుంది. ఇద్దరినీ త్వరగా హెచ్చరించాలి. రేపు ఉదయాన్నే ఆ గౌరిని పిలిచి గట్టిగా చెప్పాలి. లేదంటే ఆ గూనివాడితో పాటు ఆ కుటుంబాన్ని కూడా ఊరి నుంచి బహిష్కరించాలి. చీకటి పడిన తర్వాత ఒంటరి గుడిసెలో కూర్చొని తన దీన పరిస్థితిని తలచుకుంటూ గూనివాడు బాధపడుతుండగా అటుగా వచ్చిన గౌరి అతని కోసం కొద్దిపాటి ఆహారాన్ని తీసుకువచ్చి, ఎవ్వరూ లేని ఈ బతుక్కి దేవుడు కూడా దూరమయ్యాడు గౌరీ. నన్ను చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. ఎవ్వరూ లేరని ఎందుకనుకుంటావన్నా? కట్టాలందర్నీ ఒకేలా సుట్టుముడతాయి. నువ్వు ఒంటరి కాదు, ధైర్యంగా ఉండు. నీలాంటి మంచి మనసున్న బిడ్డ నాకు ధైర్యం చెప్పడమే నా అదృష్టమమ్మా. కాని నాకోసం నువ్వు ఊళ్ళో వాళ్ల చేతిలో మాటలు పడొద్దు. ఉదయాన్నే నీళ్ల కోసం ఊరి బావి దగ్గరకు వెళ్లిన గౌరిని చూసి ఆమె పేదరికాన్ని ఎత్తిచూపుతూ ఒక ముసలవ్వ గౌరితో, ఏమే గౌరీ, నీ పూట గడవడమే కష్టంగా ఉంది. మళ్ళీ ఆ గూనివాడికి రాత్రవగానే అన్నం పట్టుకెళ్తున్నావటగా. నీకేమైనా మతిపోయిందా? ఆకలి బాధ తెలిసిన వాళ్లకే ఎదుటివాడి కడుపుమంట కనిపిస్తుంది పోలమ్మత్తా. నా కంచంలోంచి ఒక ముద్ద తీసిపెడితే వచ్చిన నట్టమేముంది? రేపు వాడికి పట్టిన శాపమే నీకూ పడుతుంది చూడు. అప్పుడీ ఊళ్ళో ఏ ఒక్కడూ నీకు సాయం రాడు. ఆ గూనివాడితో సావాసం మానుకో. దేవుడు అందరికీ గుండె ఇచ్చాడత్తా, కాని అందులో కాస్త జాలి ఉంటే చాలు. తప్పు చెయ్యని మనిషిని దూరం పెట్టడం కంటే పెద్ద పాపం ఇంకోటి లేదు. ఒకరోజు రాత్రి ఊరిలో ఉన్న పాత ఇంట్లో అకస్మాత్తుగా భారీ ప్రమాదం జరిగి మంటలు చెలరేగడంతో భయపడిపోయి పారిపోతున్న జనం మధ్యలోంచి లింగయ్య ముందుకొస్తాడు. అక్కడ ఆ గదిలో చిన్న పాపముంది. మంటలు చుట్టుముట్టేలోపు ఎవ్వరైనా కాపాడండి. మంటలు అంతసానా ఎక్కువగా ఉన్నాయి. ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు. ఆ పాప బతకడం కట్టం. నా పానం పోయినా పర్వాలేదు. ఆ చిన్నారి పానాలను కాపాడే బాధ్యత నాది.
మంటల్లోంచి చిన్న పాపను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అందరి ముందు నిలబెట్టిన గూనివాణ్ణి చూసి ఊరి జనం కన్నీరు పెట్టుకుంటూ పశ్చాత్తాపంతో మాట్లాడుకుంటారు. మేమే నిన్ను చూసి నూరేళ్లు శాపాలు పెట్టాం లింగయ్య. కాని నువ్వు ఆ పాపని పాపని కాపాడిన దేవుడివయ్యావు. దేవుడివయ్యావు. శరీరానికి ఉన్న గూను బరువు కాదన్నా, మనుషుల మనస్సుల్లో ఉన్న కల్మసమే అసలైన బరువు అని ఈరోజు అందరికీ తెలిసొచ్చింది. ప్రాణమిచ్చి ఆదుకోవడంలోనే మనుషుల నిజమైన గొప్పతనం ఉంటుందమ్మా. నన్ను ఈరోజు మనిషిగా గుర్తించినందుకు అదే నాకు 10,000.